బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బహుజనుల పరిస్థితి కావచ్చు, బీసీల ఆ రాజకీయ అడుగులు కావచ్చు ఎటువైపు ఉంటాయో ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. బీసీల వైపు అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటు అన్ని అంటే గతంలో బీసీ అంటేనే దూరం పెట్టిన నాయకులు కూడా ఇలా బీసీలను ముఖ్యమంత్రులను చేస్తాం, బీసీలను అధ్యక్షులను చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీల అడుగులు ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నాయి? ఈ సమయంలో అటు బీజేపీ బీసీలకు న్యాయం చేస్తూ ఉంటుంది, అటు బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది నేను బీసీలకు న్యాయం చేస్తా, వాళ్ళ పక్షాన్ని నిలబడతాను. ఇటు కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేస్తూ ఉంటుంది. మరి బీసీలు అసలు ఏ పార్టీ వైపు నిలబడితే బాగుంటుంది ఈ సమయంలో? అసలు వాళ్ళ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? స్థానిక ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఎట్లా ఉంది బీసీల పరిస్థితి, ఎట్లా ఉండబోతా ఉన్నాయి? మీరు చూస్తే గడిచిన దశాబ్ద కాలంగా తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమాలు, ఆర్ కృష్ణన్న సుదీర్ఘకాలం పాటు చేసిన ఉద్యమాలు, ఆయన తీసుకొచ్చిన చైతన్యము, ఈ ఉద్యమాల పరంగా బీసీ ఉద్యమం అనేది గ్రామ స్థాయికి కూడా చేరింది. మంచి చైతన్యం పొందిరు. మనం ఏం కోల్పోతున్నాం, ఏం నష్టపోతున్నాం, అసలు ఏం జరుగుతుందన్న విషయంలో అవగాహనకు వచ్చిన ఈ బీసీ వర్గాలు. సో బీసీలు ఎప్పుడు కూడా ఒక పార్టీల వైపు అడుగులేసే పరిస్థితి లేవు. పార్టీలే బీసీల వైపు అడుగులేసే అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే జైబీసీ నినాదం తీసుకున్న ప్రతి పార్టీ జైబీసీ నినాదం తీసుకుంది. జైబీసీ అంటుంది మేము బీసీల కోసం ఇది చేస్తూ ఉంటున్నాయి, మేము బీసీల కోసం అది చేస్తూ ఉంటున్నాయి. మొన్నటి వరకు జాతీయ పార్టీ బీజేపీ కులగణన చేస్తే హిందూ మతం చీలిపోతుంది, భారతదేశము చీలికలు పేలికలు అయిపోతుంది అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు జనగణనలో కులగణన చేయడానికి ఉంది. అంటే బీసీలు అడుగుతున్న, బీసీలు ఉద్యమం చేస్తున్న అంశాల పట్ల ఇవి న్యాయమైనవి అన్న విషయానికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. మాకు 70 సంవత్సరాలుగా జరిగిన బీసీలకు జరిగిన అన్యాయం పైన వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. నిజానికి బీసీలలో పోరాటంలో నిజాయితీ ఉంది, నిజం ఉందన్న విషయాన్ని గ్రహించే అన్ని రాజకీయ పార్టీలు జేబీసీ నినాదం అందుకున్నాయి. సో ప్రజలు ఎప్పుడు పార్టీల వెంట వెళ్ళే పరిస్థితి లేదు, పార్టీలే బీసీల వెంట వచ్చే పరిస్థితి వచ్చింది. ఓకేనా. స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి తెలంగాణలో. సర్పంచ్ల కాంచెలు అంటే గ్రామాలు ఎంత ప్రతిష్టంగా ఉంటే మండలాలంతా అని ఇక అంత సామెతలు గతంలో ఉన్నాయి. గ్రామ స్థాయి నుండి ఒక మార్పు అయితే రావాల్సిన అవసరం ఉంది, ఓటు చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు సర్పంచ్లు ఏ ఊర్లో చూసినా నార్మల్గా చూస్తే రెడ్డిలు, తర్వాత బీసీలు, తక్కువ స్థానంలో బీసీలు, ఇక రిజర్వేషన్ ఉన్న స్థానంలో వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ గ్రామ స్థాయిలో ఓటు చైతన్య దిశగా బీసీలు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయకులుగా? ఇప్పుడు మీరు పల్లెల్లోంచి మనకు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా బీసీలు రాజకీయం వైపులు అడుగులు వేస్తే అవి ప్రాథమిక దశలు. అలాంటి దశల్లో రిజర్వేషన్లు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారు కొన్ని సంవత్సరాలుగా మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేమెంతో మాకంత ఉండాలి, 50% పైగా ఉన్న మాకు మీరు 50% ప్రొవైడ్ చేయాలి, ఖచ్చితంగా మాకు ఆ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ పోరాటంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా చట్టంగా రూపొందించి మా డిమాండ్ ఏంటంటే 42% అధికారికంగా రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లని అధికారికంగా చేపట్టి ఆ రిజర్వేషన్లను ఏర్పాటు చేస్తే మీరు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడికి పోయినా సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా మన బిడ్డలు 42%కి పైగా వస్తారు. రిజర్వేషన్లో 42% వస్తారు, జనరల్ దాంట్లో వస్తారు. సో ఆ రకంగా 50%కి పైగా రాజ్యాధికారంలో, రాజకీయంలో మనకు భాగం ఉంటుంది. సో బీసీల్లో వచ్చిన చైతన్యం వల్ల కూడా మనం ఓటు ఎవరికో వేసి ఇంకెవరినో అడిగితే బాగుంటుందన్న విషయాన్ని కూడా బీసీలు గ్రహించారు. సో ఈ చైతన్యం అనేది గ్రామస్థాయి వరకు కూడా వెళ్ళింది. ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఇంకా గ్రామస్థాయి వరకు ఇంకా పటిష్టంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బీసీల్లో వచ్చిన చైతన్యాన్ని ఓట్ల రూపంలో మార్చాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మనకి ఈ చైతన్యాన్ని, ఈ ఉద్యమాన్ని ఇదే తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 నుంచి 70% వరకు బీసీలను గెలిపించి మనకి ఈ సర్పంచులుగా, వార్డు అంటే సాధ్యమవుతుంది అనేది అంతా కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే గత కొంతకాలంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపాన్ అందుకున్నాయి. ఏ పార్టీ అయినా మేము బీసీలను గెలిపిస్తాం, మేము బీసీల పట్ల ఇది చేస్తాం, మేము బీసీల సంక్షేమం కోసం అది చేస్తున్నాం అనే చెప్తున్నాయి. మరి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీసీల పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిస్తే, వాళ్ళు చూపిస్తున్న చిత్తశుద్ధి నిజమే అయితే ఖచ్చితంగా మనకంత రాజ్యాధికారంలో వాటా రావాలి. సో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎట్లాగూ ఉన్నాయి, చైతన్యం ఎట్లాగూ వస్తుంది. సో ఇటు చైతన్యము, అటు రాజ్యాధికారంలో భాగము, రాజకీయ రిజర్వేషన్లు
ఇవన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా మనం మంచి స్థాయిలో బీసీలు రాజకీయ పదవులు పొందబోతున్నారు తెలంగాణలో. ఓకే, అంటే బీసీలలో కూడా రాజకీయ చైతన్యం ఈ మధ్యకాలంలో బలంగా వస్తూ ఉంది. కానీ పార్టీలు విభజించు పాలించు అనే కోణంలో ఒక రెడ్డిని పెట్టి 2 పార్టీలు బీసీలకు ఇస్తే బీసీలు కొట్లాడుకొని ఆ రెడ్డి గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. అసలు సందర్భాల్లో ఏం చెప్పదలుచుకోరు మన బీసీలకు? వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. ఏవి కూడా బీసీల చేతుల్లో లేవు. జెండాలు మోసే దగ్గర, జెండాలు పట్టుకునే దగ్గర బీసీలు ఉంటారు. అధికారం పంచుకునే దగ్గర ఆధిపత్య కులాలే ఉంటాయి. రైట్. కానీ అనూహ్యంగా తెలంగాణలో గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా మీరెంతో మీకు అంత ఇస్తామని చెప్పింది. ఈ చెప్పడంలో భాగంగానే మనము జనగణనలో కులగణన చేయాలి అని చెప్పినాం. చేపట్టిన తర్వాత మనం ఎంతో నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనే విషయాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ఓకే. సో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఇంకా ఆడాల్సిన రాజకీయ ఆటలకి స్థాయి లేదు అక్కడ, స్థానం లేదు అక్కడ. ఓకే. సో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా రిజర్వ్డ్ కేటగిరీలో రిజర్వ్ స్థానాలలో బీసీలకే సీట్లు ఇవ్వాలి. ఓకే. సో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే ఇచ్చినప్పుడు ఏ పార్టీ తరఫున ఏ బీసీ గెలిచినా మాకేం నష్టం లేదు. ఓకేనా. ఏ పార్టీ వైపు వచ్చినా నష్టం లేదు. ఓకేనా. ఇటు సామాజిక తెలంగాణ అంశము కల్వకుంట్ల కవిత ఎత్తుకుంటా ఉంది. 10 ఏళ్ల కాలం వాళ్ళ తండ్రే ముఖ్యమంత్రిగా ఉండు, 10 ఏళ్ల కాలం వాళ్ళ రాజ్యం నడిచింది. అప్పుడు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ ఇప్పుడు కొత్త పలుకులు వలుపుతూ కవిత బయటకు వస్తూ ఉంది. ఎట్లా ఏం చెప్పాల్సుకుంది దీనిపైన? మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ అనే పదమే లేదు అసలు. సామాజిక న్యాయం లేదు. బడుగు బలహీన వర్గాలను పట్టించుకున్న పాపన లేదు. ఎన్నో విషయాలను కవిత గారు ఎత్తుతున్నారు. నాన్న మనము భౌగోళిక తెలంగాణ సాధించినాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం అన్నది వాస్తవం. అది ఆమె పరిపాలనలో భాగమై ఒక ముఖ్యమంత్రి కూతురై పార్టీలో ఒక ముఖ్యమైన నాయకురాలు అయి ఉండి కూడా సామాజిక తెలంగాణను మనం సాధించలేకపోయాం నాన్న అన్నది అంటే వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఎన్నాళ్ళంటే మా బీసీ గొంతులు నొక్కి మా గొంతులు బయటికి రానివ్వలేదు. మేము అదే మాట చెప్తున్నాం. మనం భౌగోళిక తెలంగాణనే సాధించాం కానీ సామాజిక తెలంగాణ రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అసలు న్యాయమే జరగట్లేదు, అన్యాయమే పోతున్న విషయాన్ని చెప్తూ వచ్చాం. ఈరోజు పరిపాలనలో భాగం పంచుకున్న కవిత గారే చెప్పారు కాబట్టి అది వాస్తవం. అది బీసీలకు అన్యాయం జరిగింది. సో ఈరోజు బీసీలకు న్యాయం చేయడానికి ఏ పార్టీ వచ్చినా, అటు బీజేపీ వచ్చినా, ఇటు కాంగ్రెస్ వచ్చినా, ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ వచ్చినా, రేపు పొద్దున కవిత గారు ఏదైనా కొత్త రాజకీయ పార్టీ పెట్టి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినా మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఓకే. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జేబీసీ అంటుంది, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంటుంది, కామారెడ్డి డిక్లరేషన్ అంటుంది, ప్రత్యేక నిధులు అంటుంది. అటు జాతీయ పార్టీలైన బీజేపీ జనగణనలో కులగణన చేస్తామంటుంది. సో అనూహ్యంగా అన్ని రాజకీయ పార్టీలు జేబీసీ నినాదాన్ని ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా కొత్త పార్టీ ఎవరైనా వచ్చి బీసీ అజెండా పైనే వస్తే కూడా ఇక్కడ వాక్యూమ్ ఉంది, అవసరం ఉంది. తెలంగాణలో బీసీలు స్వాగతిస్తారు కూడా. ఓకే. కానీ కవిత మాటలు నమ్మే ప్రసక్తి ఉందంటారా మరి? ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త నాయకులు ఎవరైనా వచ్చినా తెలంగాణలో ఉన్న ప్రజలని మోసం చేస్తే మోసపోయేంత అమాయకులేం కాదు. అన్ని తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. సో ఒక ఉద్యమ నాయకుడు ఎందుకు వస్తున్నారు మీరు చూస్తే జై తెలంగాణ అన్న నినాదాన్ని ఎంతో మంది ఎత్తుకున్నారు. ఎన్నో పార్టీలు, కొత్త పార్టీలు కూడా ఆ నినాదంలో భాగమే వచ్చినాయి. కానీ ఆహ్వానించారు, స్వీకరించారు తెలంగాణ ప్రజలు. కానీ చివరికి ఎవరైతే యాక్చువల్గా నిజంగా కష్టపడి పనిచేస్తారో, ఎవరి నినాదంలో నిజాయితీ ఉందో వాళ్ళ వెంటనే నడిచినాయి రాజకీయ పార్టీ. ఆ రకంగానే మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. జైబీసీ కూడా అలాంటి నినాదమే. ఏ రాజకీయ పార్టీ కవిత కూతురే కాదు, రేపు పొద్దున ఇంకెవరైనా సరే, ఏ రెడ్డో లేదంటే ఇంకే ఆధిపత్య కులం నుంచి నిజంగా నాయకుడు ఒకరు వచ్చి మేము మీకు మంచి చేస్తాం అంటే ఆహ్వానిస్తాం. కానీ మీ జైబీసీ నినాదంలో ఏమాత్రం మోసపూరితంగా కానీ కుట్రపూరితంగా ఉంటే గ్రహించలేనంత అమాయకులు కాదు తెలంగాణ బిడ్డలు. సో తొందరలోనే వాళ్ళ నిజాయితీతో బయటపడుతుంది. ఇప్పుడు ఏదైనా నిజాయితీ జైబీసీ అన్నంత మాత్రమే కాదుగా మీ చేష్టల్లో, మీరు చేసే పనులలో, మీ సిద్ధాంతంలో కనపడాలి జేబీసీ అనేది. సో అది నిజంగా బీసీల కోసమే కట్టుబడి, బీసీల అభ్యున్నతి కొరకై, బీసీల రాజ్యాధి కోసమే మేము పనిచేస్తామంటే
ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఓకేనా, అంటే తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎందుకు మరి బీసీ నాయకులు ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారు? ఎంతకాలం అగ్రవర్ణాలు పార్టీలు పెడతా ఉన్నాయి, అగ్రవర్ణాల కింద ఈ సీటు ఈ బీసీకి, ఆ సీటు ఆ ఎస్సీకి, ఈ సీటు మావన్కి, ఆ సీటు మావన్కి అని చెప్పేసి, అంటే వాళ్ళ కింద సీట్లు వాళ్ళు చెప్పిన కాడ ఉండడమే కాకుండా మన సీట్లు మనం ఎందుకు నియమించుకోలేకపోతున్నాం? రాజకీయ పార్టీలు పెట్టాలన్న ఆలోచనతో మీరు గతంలో చూస్తే దేవేందర్ గౌడ్ గారు కూడా ఆయన అవును ఒక పార్టీ పెట్టిరు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా ఒక పార్టీ పెట్టిరు. బీసీలు ప్రయత్నాలు చేసిరు, కానీ ఆ ప్రాసెస్లో భాగంగా సక్సెస్ పొందలేకపోయారు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక బీసీ పార్టీకి అవకాశం ఉంది, ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది, తెలంగాణ నుంచే పుట్టాల్సిన అవసరం ఉంది. సో కొత్త పార్టీలకి తెలంగాణలో అవకాశం ఉంది ఖచ్చితంగా. అది తొందరలోనే మనం కొత్త పార్టీలు కూడా చూడబోతున్నాం. ఓకేనా, అంటే ఆర్ కృష్ణయ్య నుండి ఏమన్నా ఆశించచ్చా? ఖచ్చితంగా మేము కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, ఒక రాజకీయ పార్టీ కోసం సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. సరైన పార్టీ సమయంలో సరైన నిర్ణయంలో మాకు కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. బీసీ వర్గాల నుంచి, బీసీ సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి. ఆర్ కృష్ణయ్య గారు కూడా చాలా వేదికల మీద చాలాసార్లు చెప్పారు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉంది అన్న విషయం. సో అది ఏంటంటే తగిన ప్లాట్ఫామ్ కావాలి, సమయం కూడా కావాలి. చేతుల్లో గత 40 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న కృష్ణయ్య గారు ఈ రోజు చైతన్యం మీరు చూస్తే గత 2-3 సంవత్సరాలుగా విపరీతమైన బీసీలలో చైతన్యం వచ్చింది. సో ఇది రైట్ టైం. సో కృష్ణయ్య గారి దగ్గర నుంచి కూడా మీరు రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది, ఆయన కూడా పెట్టే అవకాశం ఉంది, పెట్టించే అవకాశం కూడా ఉంది. ఓకే, అంటే బీజేపీలో ప్రస్తుతం బీజేపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉండరు, అందులో ఇబ్బంది కాదా మరి? కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆ బీజేపీ నుంచి బయటికి రావడము, లేదంటే ఇంకొద్ది కాలం వెయిట్ చూసి 1-2 సంవత్సరాల్లో, ఇంకా మనకి ఎలక్షన్లో 3.5 సంవత్సరాలు ఉన్నాయి. సో ఎలక్షన్ల ముందు ఆలోచన బట్టి వారి వివిధ వర్గాలను సంప్రదించి తగిన సమయంలో రాజకీయ పార్టీ వస్తుంది. రాజకీయ పార్టీ కానీ కృష్ణన్న ఇప్పటికే అనేక పార్టీల నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైండు. పార్టీల అంటే ఒక పార్టీలో నిలకడగా ఉండడు అని చెప్పేసి ఒక నానుడు ఉంది, దానిపైన ఏం చెప్పదలుచుకుంది? కృష్ణన్న గారు ఏ రోజు కూడా నాకు పదవి కావాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ మెట్లెక్కలే. ఓకే, రాజకీయ పార్టీలే ఆయన ఇంటి మెట్లు ఎక్కినాయి. మీ సేవలు గుర్తించి మీలాంటి బీసీ నాయకులు మా పార్టీలో ఉంటే మా పార్టీకి వన్నీ తెచ్చిన వాళ్ళు అవుతారు, మా పార్టీ కండవ కింద బీసీలకు సేవ చేయండి అని చెప్పి కృష్ణన్న దగ్గరికి వచ్చి ఆయన ఆహ్వానించి పార్టీలోకి తీసుకున్నారు, పదవులు ఇచ్చారు. ఆయన ఏ రోజు కూడా ఏ పార్టీకి స్వీకరించే సమయంలో కూడా ఆయన ఏ పార్టీ కార్యకర్త కాదు, ఏ పార్టీకి సేవ చేసిన వ్యక్తి కాదు. బీసీల సేవ కొరకు బీసీల పట్లనే ఉన్న నిబద్ధతతో ఉన్న నాయకుడు. ఆయన పదవి తీసుకోవడానికి ముందు రోజు పార్టీ సభ్యత్వం తీసుకున్న దాఖలాలు ఉన్నాయి మీరు చూస్తే. సో ఏ రోజు కూడా ఆయన పదవుల వెంటనో పార్టీల వెంటనో పరిగెత్తలేదు, పదవులు పార్టీలే ఆయన వెంట పరిగెత్తినాయి. సో అది బీసీల గొంతుగా వినిపించడానికే ఆయన పార్టీ పదవిని ఒక అలంకారప్రాయంగా తీసుకున్నాడే కానీ ఈ రోజు కూడా ఆయనకు ఏదో పదవి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంటేనే అన్నకి చాలా గర్వంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాడు. ఆయన రాజ్యసభ సభ్యుడు అనడం కన్నా కూడా, ఈ ఎమ్మెల్యేను అనడం కన్నా కూడా ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంటే సంతోషం ఉంటుంది. ఓకే, నిజంగా బీసీ అంశాన్ని మొదట కృష్ణన్న ఎత్తుకున్నప్పుడు అప్పటికి కూడా అందరూ పిచ్చోనిగా చూసారు కృష్ణన్నను. ఆ తర్వాత ఆ బీసీ అప్పుడు మొదలైన బీసీ ఉద్యమం ఇప్పుడు ఒక ఉప్పెన్లా మొదలవుతుంది. నిజంగా పార్టీ పెట్టే ఆలోచన ఆయన కృష్ణన్నకు ఉందా, లేదంటే మీ అభిప్రాయం అది? లేదు, ఆర్ కృష్ణ పలు వేదికల ముందు కూడా చాలాసార్లు చెప్పారు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉంది, అది తగిన సమయంలో సందర్భంలో రాజకీయ పార్టీని ప్రకటిస్తున్నాను కూడా చాలా వేదికల ద్వారా అందరి ముందు కూడా ప్రకటించారు. ఒకవేళ నిజంగా కృష్ణన్న పార్టీ పెడితే ఎట్లుంటుంది అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? ప్రజలు స్వీకరిస్తారా? అద్భుతంగా స్వీకరిస్తారు. ఎందుకంటే ఆయన మీద ఎన్నో అసలు ఆయనకి ఏ పదవి లేనప్పుడే ఎన్నో వందల జీవోలు సాధించి ప్రజల పక్షాన బీసీల పక్షాన ఉద్యమం చేసి ఆ ఉద్యమం ఫలితాలను రాబట్టాడు. మరి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే బీసీలకు అద్భుతమైన స్వర్ణయుగం కదా. సో ఆ రకంగా బీసీలు ఆయన నమ్మే పరిస్థితిలో ఉన్నారు. బీసీల నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉంది కృష్ణ పైన, మీరు పార్టీ పెట్టండి, మేము మీ వెంట నడుస్తాం అని చెప్పేసి చాలా కాలంగా ఒత్తిడి ఉంది. ఓకే, ఈ మధ్య కాలంలో బీసీ మూమెంట్ను అవకాశంగా తీసుకొని తీన్మార్ మల్లన్న కూడా కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు. బీసీ గొంతుక తీన్మార్ మల్లన్న, బీసీల అండదండ తీన్మార్ మల్లన్న అనేది ఒకటి పోటీ అవుతా ఉంది. అది దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి కృష్ణన్న 40 సంవత్సరాలుగా తీసుకొచ్చిన చైతన్యం ద్వారా బీసీలలో ఎంతో మంది నాయకులు తయారయ్యారు. ఓకే, అందులో తీన్మార్ మల్లన్న గారు ఒకరు. మాలాంటి నాయకులు కొన్ని వేల మంది నాయకులు వివిధ పార్టీలో పనిచేస్తున్నారు, కుల సంఘాల్లోనూ సామాజిక సంస్థల్లో పనిచేస్తూ
కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు. అలాగే తిరుమల మల్లన్న గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు. ఓకే, ఎందుకంటే తిరుమల మల్లన్న గారి కూడా చాలాసార్లు కృష్ణన్న మద్దతు తెలిపిండు. ఆయన రాజకీయ పార్టీ ఆయన బీసీ మీటింగ్లో కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది, కలిసి చాలా వేదికల మీద పనిచేయడం జరిగింది. సో మేము కవిత గారు జేబీసీ అంటేనే స్వాగతిస్తామన్న బీసీలు, స్వాగతించే పరిస్థితిలో ఉన్న బీసీలు ఒక బీసీ బిడ్డ రాజకీయ పార్టీ పెట్టి జేబీసీ అంటే ఎందుకు వద్దంటారు? ఓకే, అంటే బీసీలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద చూడొచ్చా మరి? ఖచ్చితంగా. ఇప్పుడు ఆధిపత్య ఆ ప్రయత్నం ఏమైనా కృష్ణన్న చేస్తాడంట అని అనుకుంటారా? ఇప్పుడు ఏ పార్టీలైనా ఏ వేదికలైనా రాబోయే ఏ రాజకీయ పార్టీలైనా కృష్ణన్నని ఒక భీష్మ పితామహుడిలాగా, ఓకే, ఒక బీసీ జాతిపితగా, ఒక పెద్ద మనిషిగా చూస్తారు. ఆ రకంగానే ఆయన అభిప్రాయాలుగానే తీసుకుంటారు, ఆయన సేవలు కానీ వినియోగిస్తారు. ఓకే, ఓకే అన్న, ఫైనల్గా బీసీల ఓటు చైతన్య దిశగా బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారో, ఓటు విలువ చెప్పడం కావచ్చు, గ్రామ స్థాయి నుండి తిరిగే ప్రయత్నాలు కావచ్చు, ఏమైనా చేస్తూ ఉన్నారా? ఈ రోజుల్లో మీరు చూస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్న పిల్లలు అంటే 18 సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ కూడా మొబైల్స్ ఉన్నాయి. ఈ రోజు అవును, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఏమవుతుందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈ అవగాహనలో భాగంగానే తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం పట్ల కూడా అందరికీ అవగాహన వచ్చింది. సో ఆ రకంగా వాళ్ళకున్న అవగాహనతోటి ఏం నష్టపోతున్నాం ఏమవుతున్న విషయం చైతన్యం వచ్చింది ఆల్రెడీ. సో ప్రత్యేకంగా కార్యక్రమాలు మేము ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గము, జిల్లా కార్యవర్గము, మండల, నియోజకవర్గ, గ్రామ కమిటీలలో మేము తరచుగా చైతన్యపరచడానికి సమావేశాలు అవి చేస్తున్నాం. మాకు స్థానిక సంస్థల ఎలక్షన్లు షెడ్యూలు రావడానికన్నా ముందే మేము బీసీలను చైతన్యపరచడానికి ఒక బీసీ బస్సు యాత్ర కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఏ లోపు ఉండబోతాం? స్థానిక ఎన్నికలకా లేదంటే? స్థానిక ఎన్నికలకు యాక్చువల్గా బీసీలను చైతన్యపరుస్తూ ఆ చైతన్యాన్ని ఓట్లుగా మలిచే భాగంలోనే ఈ బస్సు యాత్రలు, చైతన్య యాత్రలు ఉంటాయి. అవి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, రేపొద్దున వచ్చే 3 సంవత్సరాలు వచ్చే ఎన్నికలకు ఉంటాయి. సో చైతన్యాన్ని ఓటు బ్యాంక్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఓకే అన్న, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. బీసీల పట్ల ఖచ్చితంగా నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే చూస్తున్నారు కదా బీసీ రాజకీయం అయితే వేడిగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పుడైతే అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా ఈరోజు బీసీల వైపు చూస్తున్నాయంటే అది ఖచ్చితంగా బీసీ నాయకులది కావచ్చు, బీసీ గొంతులందరికీ కూడా అది విజయం అని చెప్పచ్చు. ఈరోజు అసలు కులగణనే చేయమన్న వాళ్ళు కూడా జనగణన కులగణనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా ఒక విజయంగా చూసుకోవచ్చు. ఇంకా ఓటు చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలంతా కూడా, బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీలంతా కూడా ఆ ఓటు చైతన్యం కావాలి. సరైన వ్యక్తికి ఓట్లు వేసుకొని ఆ బీసీ మూమెంట్ కావచ్చు, లేదంటే బీసీ మన ఐక్యత, బహుజనుల ఐక్యత కూడా చాటుకోవాల్సిన అవసరం ఈ స్థానిక ఎన్నికలు మనకు ఒక వేదికగా మలుచుకోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాం. కలర్స్ టీవీ, థ్యాంక్ యూ ఎవరివన్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్